హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే మా కిట్టు అయితే రోజుకి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఈరోజు మాత్రం షాక్ ఇచ్చాడు. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నేను లైవ్లో చూస్తున్నా కుకింగ్ చేయడం, అందులో మేక కాళ్ళ కర్రీ. తెలంగాణలోని చాలా ఫేమస్ డిష్ కదా ఇది. బేసిక్గా నేను మటన్ తినను, నా కోసం స్పెషల్గా చికెన్ కూడా తెచ్చాడు. చాలా లవ్ అన్నమాట నా పైన. చిచ్చి మరి మీకు మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేక కళ్ళను చాలా బాగా వాష్ చేశాడు. అండ్ అందులో ఇంకా కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్నాడు. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన స్టెప్. ఫ్రెష్గా ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో దాని తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి అండ్ ప్యాన్ పెట్టి అందులోని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి కొంచెం గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేటట్టు మంచిగా రోస్ట్ చేస్తూ హ్యాపీగా చేస్తున్నాడు. అండ్ స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్కి సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉండడం వల్ల మాతో మా ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ మంచిగా ఆ ఫీల్ వేరే ఉంటుందండి. అసలు అందరం కలిసి అలా ఉంటూ మళ్ళీ దాంట్లో మా అత్తయ్య, మా మామయ్య, మా అక్క అండ్ మా బావ వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఆ రోజు జాలీగా నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కొన్ని గేమ్స్, మా పిల్లల అల్లరి అండ్ మా మా బావ అల్లరి అసలు తట్టుకోలేమండి బాబు. మా బావ అయితే చాలా బాగా మాట్లాడతారు, చాలా కామెడీ పర్సన్. అండ్ మంచిగా అందరం హ్యాపీగా ఉంటూ ఆ రోజు అలా అయిపోతుంది. ఇంకా అన్నీ కూడా చాలా బాగా మిక్స్ చేస్తున్నాడు, ఆయిల్లో కూడా చాలా బాగా ఫ్రై చేస్తున్నాడు. చూడండి అలా మంచిగా పీసెస్ని ప్రాపర్గా కలిపితే ఆ కారం అయిన మసాలా అనేది దానికి పట్టుకొని మంచిగా టేస్ట్ బాగుంటుందంట. సో దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాడు. అండ్ మంచి మంచి కలర్లో కూడా కనిపిస్తుంది. అసలు అవ్వక ముందుకే చూడాలని ఆ ఇంటెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది నాలో అయితే. అసలు ఎలా ఉంటుందో చూద్దామని. అండ్ అసలు తెలంగాణలో మ్యాజిక్ ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్. ఇదే మన కర్రీలోని అస్సలైన కిక్ అసలు. కానీ కారం మాత్రం చాలా ఎక్కువ వేశాడు. కలర్ మాత్రం చాలా బాగుంది. ఈ కర్రీ కారం ఉంటే టేస్ట్ బాగుంటుంది అని నాకు చెప్పాడు అనమాట. సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేసినట్టున్నాడు. అందులోని కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాడు. చూడండి మన తెలంగాణలో సండే అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇంట్లో అందరూ కలిసి తినడం, కొంచెం కామెడీ, కొంచెం ఫైట్స్ అండ్ ఫన్నీగా జాలీగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చూడండి ఇప్పుడైతే కుక్కర్కి ప్రెషర్ ఇచ్చాడు, దాంట్లో కూడా ఎగ్జాక్ట్లీ అండ్ ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టాడు. అండ్ దాని తర్వాత చూడండి ఓపెన్ చేసి చూస్తే అసలు ఆ కలరు, ఆ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ స్మెల్ మాత్రం అసలు అదిరిపోయిందండి. అసలు ఎగ్జాక్ట్లీ మేక కాళ్ళ కర్రీ అంటే ఒక ఫెస్టివల్ లాగా ట్రీట్ చేస్తారు కదా, కానీ సండే స్పెషల్ లాగా కూడా చేసుకుంటాము మా ఇంట్లో మాత్రం. ఈరోజు కూడా అదే వైబ్స్ ఇంకా మా ఇంట్లో కాళ్ళ కర్రీ. అండ్ మా హస్బెండ్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆ కర్రీ ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. వావ్, ఫస్ట్ టైం కుకింగ్ కాబట్టి టెన్షన్ అయ్యాను, కానీ చాలా బాగా అయ్యింది. మన తెలంగాణ స్టైల్లో అసలు ఆ కర్రీ కనిపిస్తుంది చూడండి. లాస్ట్లో మా హస్బెండ్ మాత్రం చాలా ఫీల్ అవుతూ తింటున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఈ కర్రీ మాత్రం అసలు ఆయనకి చాలా ఫేవరెట్ అండి బాబు. దాని గురించి ఊరికే చెప్తాడు. ఇంకా చూడండి ప్లేట్లో అన్నం పెట్టుకొని ఆ కర్రీ వేసుకొని దాంతోపాటు కొంచెం సూపు, ఆ పీసెస్ ఆ ఫీల్ అవుతూ ఎలా తింటాడో చూడండి, ఎలా తింటున్నాడో. అసలు కొంచెం కూడా ఫియర్ లేకుండా ఎప్పుడెప్పుడు తిందామా అని ఆ ఫీలింగ్లో ఉన్నాడు. సో మన వ్యూవర్స్ అందరికీ మేక కాళ్ళ కర్రీ అంటే చూపించాం కదా ఈ వీడియోలోను. అండ్ మీ ఇంట్లోని సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి.